నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఎంటీఎంసీ కొత్త కమిషనర్గా అలీం బాషా బాధ్యతల స్వీకరణ. తాడేపల్లి రోటరీ క్లబ్ చైర్మన్గా రావూరి ప్రమాణ స్వీకార విశేషాలు. గ్రామాల్లో కొనసాగుతున్న విజయయాత్రలు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. హైస్కూల్లో మంచి బాలుడు పవన్ కళ్యాణ్ టీచర్ మనసులో మాట. మంగళగిరి తాడేపల్లి నగర కార్పొరేషన్ ఎంటీఎంసీ కొత్త కమిషనర్గా అలీం బాషా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రిపోర్ట్. ఎంటీఎంసీ కొత్త కమిషనర్గా అలీం బాషా నియమితులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం మంగళగిరి ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా, నెల్లూరు, హైదరాబాద్ కార్పొరేషన్లకు కమిషనర్గా బాషా పనిచేశారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరిపై తనదైన ముద్ర పడాలంటే ఓ సీనియర్ మరియు స్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలన్న ఉద్దేశంతోనే అలీం బాషాను ఇక్కడ నియమించినట్లుగా సమాచారం. బాధ్యతలు స్వీకరించిన బాషాను కార్పొరేషన్ ఉద్యోగులు పలువురు పుష్పగుచ్చాలతో అభినందించి స్వాగతం పలికారు. రాజధానిలో కీలక ప్రాంతమైన తాడేపల్లి టౌన్కు రోటరీ క్లబ్ నూతన చైర్మన్గా సిటీ కేబుల్ నెట్వర్క్ ఎండీ రావూరి రమేష్ బాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి ప్రాతూరు రోడ్డులోని అపర్ణ క్లబ్ హౌస్లో సోమవారం సాయంత్రం రోటరీ క్లబ్ తాడేపల్లి 2024-25 సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ 3150 డిస్టిక్ గవర్నర్ శరత్ చంద్ర చౌదరి, గౌరవ అతిథిగా పీడీజీ అన్నే రత్నప్రభాకర్ హాజరయ్యారు. సభలో రోటరీ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన రావూరి రమేష్ బాబు, సుకుమార్ రెడ్డిలచే డిస్టిక్ గవర్నర్ శరత్ చంద్ర చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. Do hereby promise and swear that I will apply myself to the office of President with enthusiasm and dedication. That I will to the utmost of my power follow, support and uphold the constitutions and bylaws of my club, of my district and of Rotary International. That I will to the best of my skill and ability work for the happiness of my members, to be useful to society, and to enhance the good name and reputation of my club and Rotary International. So help me God. Congratulations. Now that he has taken the oath of his office, I request our President to transfer responsibility. This is a sign of responsibility onto the able shoulders of our new President. I also request him to transfer our new President. Sir. The office of Secretary, and that I will serve to further the objects of Rotary, to communicate all programs to the members of my club,
to the members of my club and to support the president and the board in all their legitimate endeavors. అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి రోటరీ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. The duties of my office in the Rotary Club of Tadepalli to the best of my ability, that I will support President Rotary Ravuri Ramesh Babu garu, and I will abide by our club's constitution and bylaws. అనంతరం ముఖ్య అతిథి శరత్ చంద్ర చౌదరి ప్రసంగించారు. రోటరీ అందించే సేవలు పొందేవారికి, రోటరీకి ఆర్థిక సహకారం అందించేవారికి సంతృప్తికరంగా ఉండాలన్నారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గం రాజధానిలో క్లబ్ నిర్మాణం జరిపి రోటరీ ఫ్లాగ్ ఏర్పాటు చేసి విశిష్టమైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. రోటరీ 3150 ద్వారా నూతన కార్యవర్గం చేపట్టే ప్రాజెక్టులకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన అధ్యక్షుడు మరి సెక్రటరీ వాళ్ళ కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను వాళ్ళకి శుభాకాంక్షలు అందిస్తున్నాను. వాళ్ళు వచ్చే రోటరీ సంవత్సరంలో మంచి సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసి ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఒక క్లబ్బు నిర్మాణం చేసి వాళ్ళు రోటరీ ఫ్లాగ్ని ఇక్కడ వాడిని గ్లోరిఫై చేసి మంచి ప్రాజెక్టులు చేస్తారని ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3150 దగ్గర నుంచి మీకు ఏం సహాయం కావాలన్నా మీ ప్రాజెక్ట్స్ కోసం అది నేను అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. రోటరీ నూతన అధ్యక్షులు రావూరి రమేష్ బాబు మాట్లాడుతూ గతంలో రోటరీ కార్యవర్గం అనుభవాలను తీసుకుంటూ మంగళగిరి రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల స్ఫూర్తితో సభ్యుల సహకారంతో మంచి సేవా కార్యక్రమాలను ప్రజలకు అందిస్తామన్నారు. 4th ఇన్స్టాలేషన్ కార్యక్రమం భాగంగా ఈ సంవత్సరం 24-25 ప్రెసిడెంట్గా ఈ బోర్డు సభ్యులందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఈ 4 సంవత్సరాలు తాడేపల్లి రోటరీ క్లబ్ ఏ కార్యక్రమాలు అయితే చేశారో వాటి కొనసాగిస్తూ ఇంకా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని ఆర్ఐ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారి సహకారంతో సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడానికి మా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ వైస్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ శివనారాయణ, కోశాధికారి రవీంద్రారెడ్డి, రోటరీ పూర్వ అధ్యక్షులు కార్యదర్శులు కిరణ్ పరుచూరి, మున్నంగి వివేకానందరెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, రోటరీ క్లబ్ ట్రైనర్ ఇసునూరి అనిల్ చక్రవర్తి, మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు, అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, పూర్వపు కోశాధికారి గోపు నాగరాజేష్, పలగాని శ్రీకాంత్, కెవి చంద్రశేఖర్ రెడ్డి, గొల్లపల్లి శ్రీలత, జొన్న కిషోర్, డి వెంకట నరసింహ, కొండపాటి నరేంద్ర, జొన్న రాజేష్, కొత్తలెంక అమరేంద్ర, కావూరి వెంకట నగేష్, జట్టి శ్రావణి, శెట్టి రామకృష్ణ, కళ్ళం రాజశేఖర రెడ్డి, బొంతు అప్పిరెడ్డి, శంకర్ శెట్టి రమేష్, పలగాని శ్రీనివాసరావు, మద్దిరాల బసివిరెడ్డి, రాచర్ల శ్రీనివాసరావు, దోనిపూడి క్రాంతికుమార్, తెనాలి రోటరీ క్లబ్ ప్రతినిధులు, కేఎల్యు రోటరాక్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను నూతన కార్యవర్గంను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సార్ 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 మీరు ఎస్ రెడీ సార్ సార్ లిక్విడ్ హియర్ సార్ సార్ ఇక్కడ సార్ 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 1 సెకండ్ ఓకే సార్ 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 చూడండి సార్ సార్ రెడీ సార్ సార్ లిక్విడ్ హియర్ ఓకే సార్
Now I request Rotarian Majeni Vamsi Krishna Garu, Assistant Governor. Sir, me. Okay, sir. Sir. Okay, sir. మీకు తెలుసా యానిమేషన్ చిత్రాన్ని నిర్మించిన తొలి దేశం ఏది? సమాధానం యానిమేషన్ చిత్రాన్ని నిర్మించిన తొలి దేశం అర్జెంటీనా. తుళ్లూరులో ఎన్డీఏ కూటమి విజయయాత్రలు కొనసాగుతున్నాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తాడికొండ నియోజకవర్గం శాసనసభ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మంగళవారం దొండపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దొండపాడు, బోరుపాలెం, హరిచంద్రపురం గ్రామాలలో పర్యటిస్తూ కృతజ్ఞతా యాత్ర చేశారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మైనేని గిరిజ, నెలకుదుటి వెంకటేశ్వరరావు, వెంకటపతిరావు, ధనేకుల వెంకట సుబ్బారావు, పుట్టి రామచంద్రరావు, ఎర్రగోపు నాగరాజు, చిట్టినేని అనిల్, కట్ట నరసింహారావు, కాకా నాగేశ్వరరావు, ముళ్లపూడి రవికుమార్, తిప్పగుడిసె రవి, గూడూరి రామయ్య, దామినేని శ్రీనివాసరావు, బండ్ల పట్టాభిరామయ్య, కారుమంచి నరేంద్ర, మూలపూరి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, బుడ్డి సతీష్, గళ్ళా శంకర్రావు, తరిగోపుల సాంబశివరావు, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, జమ్ముల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించిన విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాత్రమే ఇది సాధ్యమని మీరందరూ భావించారు. దొండపాడు పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ముఖ్యంగా 1069 ఓట్ల మెజార్టీ వచ్చింది. దాదాపు 1069 ఓట్ల మెజార్టీతో ఈ రోజున మనం కూటమి అభ్యర్థులు గెలిచారు. ఎన్నికల ముందు 175కి 175 గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు. వైనాట్ 175 ఏమైంది అతని పరిస్థితి అంటే అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు, దోపిడీ చేశాడు. ఈ రాష్ట్ర ఖజానా దోపిడీకి పెద్ద ఎత్తున ఆయన అనుయాయులు అందరూ కలిసి దోపిడీ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇటీవల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేస్తామంటే ఎంత దోపిడీ జరిగిందో మనందరికీ అర్థంగా అవుతుంది. ఒక ఇసుకలోనే 19,000 కోట్ల రూపాయల సంపదను దోచేశాడు. ఈనాటి మంచి మాట. వివిధ రంగాలలో నేనెంత గొప్పవాడినైనా ప్రేమలేని వాడనైతే వ్యర్థుడనే. సెయింట్ పాల్. తాడేపల్లి ప్రకాష్ నగర్ పరిధిలోని డ్రైవర్ కాలనీలో యూపీహెచ్సీని మంగళవారం నేషనల్ హెల్త్ మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ సందర్శించారు. హెల్త్ సెంటర్లో ఆమె జాతీయ నాణ్యతా ప్రమాణాలు ఎలా అమలవుతాయి అనేవి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రత్న మన్మోహన్, డిపిఓ సైమన్, ఆర్కేఎస్కే స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మల, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరాధన పట్నాయక్ మాట్లాడారు. I visited UPHC drivers colony and I saw all the facilities inside. Very good arrangements have been done. The medical officer and her entire team are very dedicated and sincere. The best part which I observed was that all the patients' Aadhaar IDs are linked to the various services which are being provided. All the
various packages of the CPHC which are to be provided. They are being provided here, and all the medicines are available. Family planning also, a lot of activities are being done. The entire hospital premises are found is very clean and very well maintained. It's an NQOS certified facility, so the footfall is also very good. People are coming here and are satisfied of the services. ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యాన ఈ నెల 28-29 తేదీలలో టైప్ పరీక్షలు జరుగుతాయని ఏపీ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్స్ నాయకులు మురళి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. 28-29 తేదీలలో టైప్ పరీక్షలు ఇంగ్లీషు, తెలుగు భాషలలో లోయర్, హైయర్ గ్రేడ్ పరీక్షలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాల్లోనూ తెలుగు, ఇంగ్లీషు, షార్ట్ హ్యాండ్ పరీక్షలను సెప్టెంబర్ 21-22 తేదీలలో నిర్వహించబడుతుంది. టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ అసోసియేషన్ వారి సూచనల మేరకు ఈ విషయంలో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ తెలియజేయటం అయింది. టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నవాడు ఆయా దగ్గర ఉన్న టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టైప్ పరీక్షలు హాజరు కావాల్సింది కోరుతున్నాం. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష అన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. ఫస్ట్ మనం మన చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఆ నీళ్ళన్నీ మనకి క్లాగ్ అయిపోయి తర్వాత పూల కుండీల్లో కానీ ఈ కూలర్స్లో కానీ లేకపోతే టైర్స్లో కానీ అలా కనుక వాటర్ నిల్వ ఉంటే దోమల లార్వాలు పెరిగి మనకి డెంగ్యూ, మలేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం అవి లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. మన ఇంటి చుట్టూ కూడా నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. దాంతోపాటు మనకి దోమలు ఉంటాయి కాబట్టి దోమ తెరలు వాడడం అలాంటివన్నీ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి, మనం వాటర్ కూడా కాచి చల్లార్చిన నీళ్ళే తాగాలి. ఈ వర్షాకాలంలో ఇది మెయిన్ మీరు పాటించాల్సింది ఏంటంటే బయట ఎక్కడంటే అక్కడ ఆహారం అనేది తీసుకోకూడదు. అండ్ కుదిరితే కొంచెం నాన్ వెజ్ కూడా మీరు అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే మనకి ఏదన్నా అవి ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చి దానివల్ల ఈ విరోచనాలు, జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్ట్ అయ్యి. సో మీరు ఇంట్లోనే ఇంటి ఫుడ్డే వండుకోవాలి. తర్వాత కూరగాయలు, పండ్లు అలాంటివి ఉంటే అవి మంచిగా శుభ్రం చేసుకొని తినడం, నాన్ వెజ్ అయితే పూర్తిగా కుక్ అయ్యేదాకా వండి తినడం, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. దాంతోపాటు మనం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చేతికున్న గోళ్ళు తీసేసుకోవడం, తర్వాత బాత్రూమ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇలాంటివి కొన్ని పాటిస్తే మనం వీటి నుంచి ఇచ్చేయగలం. అండ్ దీంతోపాటు రోజు మీరు కుదిరితే వేడి నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి గొంతు నొప్పి అవి రాకుండా ఉంటాయి. అండ్ చల్లగాల్లో వెళ్ళేటప్పుడు మనం చెవులు కవర్ చేసుకునేలాగా మఫ్లర్స్ వాడడం, తర్వాత వచ్చేసరికి మాస్క్ పెట్టుకోవడం. కొంతమందికి డస్ట్ ఎలర్జీ, మంచు అలర్జీ ఉంటుంది, సో మాస్క్ పెట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం అవాయిడ్ చేయగలం. మనకి అసలు విరోచనాల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే బాగా నీళ్ళ విరోచనాలు 3-4 సార్లు అవుతాయి. దాంతోపాటు కడుపులో నొప్పి విపరీతంగా ఉంటుంది, కొన్నిసార్లు వాంతులు అవుతాయి. ఇలాంటి లక్షణాలు ఏవి ఉన్నా మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వచ్చి డాక్టర్ సలహాతో ట్రీట్మెంట్ చేసుకోవాలి. దయచేసి డైరెక్ట్గా మెడికల్ షాప్స్కి టాబ్లెట్స్ తెచ్చుకొని మటుకు వేసుకోవద్దు. మీరు డాక్టర్ సలహాతో తీసుకుంటే మీకు తొందరగా అది ప్రమాదం అవ్వకుండా తగ్గిపోతుంది. అండ్ ఫీవర్ అన్నమాట, అంటే డెంగ్యూ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే బాగా జ్వరం అనేది 102, 103 వస్తుంది, ఒంటి మీద దద్దుర్లు వస్తాయి, తలనొప్పి ఉంటుంది, వాంతులు అవుతాయి. ఇవన్నీ డెంగ్యూ లక్షణాలు. ఆ డెంగ్యూ కనుక బాగా సివియర్ అయితే మనకి రక్తస్రావం కూడా జరుగుతుంది, చిగుళ్ళ నుంచి యూరిన్లో బ్లడ్ పట్టడం, ఇవన్నీ జరుగుతాయి. సో మీకు ఈ డెంగ్యూ లక్షణాలు పై చెప్పింది ఏవి కనబడ్డా మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. మన దగ్గర ఈ డెంగ్యూ కిట్స్, మలేరియా కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇక్కడ ఫ్రీగా చేసి దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే సివియర్గా ఉండదు అనమాట. అండ్ గొంతు నొప్పి వీటన్నిటికి కూడా మనకి జలుబుకి, టైఫాయిడ్ జ్వరాలకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఈ టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మనకి అది
అది వాటర్ కంటామినేషన్ వల్ల కానీ ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ వస్తుంది. కాబట్టి మనం వీలైనంత ఇదిగా ఇంటి పట్టునే ఆహారం తింటాం, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. నీళ్లు ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీళ్ళే వాడాలండి. మీకు మున్సిపాలిటీ నుంచి వాటర్ వచ్చినా కూడా అవి మనం కాచుకొని చల్లార్చుకొని తాగితే టైఫాయిడ్ రాకుండా ఉంటుంది. టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫీవర్ రావడం తగ్గడం, అలా స్టెప్ లాడర్గా ఉంటుంది. ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. దాంతోపాటు విపరీతమైన తలనొప్పి రావడం అండ్ కడుపులో నొప్పి, మోషన్స్, వామిటింగ్స్ కూడా మనకి టైఫాయిడ్లో అవుతాయి. ఈ లక్షణాలు ఏం కనబడ్డా మన హాస్పిటల్కి వస్తే టైఫాయిడ్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అవన్నీ కూడా చెప్తాము. మెయిన్గా మీరు ఆ డైట్ ఎలా తీసుకోవాలి, ఆహారం ఎలా తినాలో కూడా మీకు ఇక్కడ అన్నీ మేము చెప్తాం. కాబట్టి మీకు పైన ఏ ఇబ్బందులు ఉన్నా మీరు వచ్చి మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో మండలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతూ స్థానిక ఎస్సీ ఎస్టీ రైట్స్ నాయకులు కారుమంచి రామారావు, గోవిందరాజు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ను ఓ ప్రేమ జంట ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరికి చెందిన స్వర్గం వెంకట శ్రీనివాస్, కొండపల్లి సమీపంలో ఇబ్రహీంపట్నానికి చెందిన శెట్టి రోష్మి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం మేజర్లు అయిన ప్రేమ జంట తెనాలిలో ఓ దేవాలయంలో వివాహం చేసుకుని పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ప్రేమ జంట మీడియాతో మాట్లాడారు. వెంకట శ్రీనివాస్ సార్, నేను 1 year నుంచి లవ్ చేసుకున్నాను సార్. వాళ్ళ ఇంట్లో చెప్పాం. ఫస్ట్ మనం గొడవకు వచ్చారు 2 నెలల క్రితం. వాళ్ళు ఒక 30 మంది దాకా నన్ను కొడతానికి వచ్చారు. అప్పుడు చెప్పాము ఇంట్లో. తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు. తను ఇష్టపూర్వకంగానే నన్ను ఉదయం వచ్చింది. తను ఫోన్ చేసింది, రమ్మంటేనే వచ్చాను. వాళ్ళ మీద మాకు ప్రాణ భయం ఉంది, అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి. నా పేరు రోష్మి, నేను కొండపల్లిలో ఉంటాను. తను కొండపల్లిలోనే ఉన్నారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చేసుకున్నాం బయట గుడిలోకి వెళ్ళి. రక్షణ కోసం పోలీస్ వాళ్ళ దగ్గరికి వచ్చాము ఇవాళ ఉదయం. మాకేం జరిగినా వాళ్ళకే బాధ, మా కుటుంబ సభ్యులు. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి రైల్వే స్టేషన్ సెంటర్లో లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ నాగరాజ ఆధ్వర్యంలో హెల్మెట్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం మంగళగిరి లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ నాగరాజ ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే స్టేషన్ కోడలినందు హెల్మెట్ యొక్క ప్రాధాన్యత, ద్విచక్ర వాహనంపై రోడ్డుపైన హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే అనర్థాల గురించి చెప్పారు. రోడ్డుపై వెళ్లే కుటుంబ యజమాని హెల్మెట్ లేకుండా మరణిస్తే వారి భార్య, బిడ్డలు, వారి తల్లిదండ్రులు అనాథులు అయిపోతారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలుగుతూ వాహనంపై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని, మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం, మీ తల్లిదండ్రుల కోసం ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని అవేర్నెస్ ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాంకి ప్రముఖ న్యాయవాది పెద్దబుజ్జి మరియు పారాలీగల్ వాలంటీర్ మల్లెవరపు రామ్మూర్తి తదితరులు ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరి హుస్సేన్ కట్ట వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ నెల 17 నుండి 19 వరకు అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారోత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ వాకా మంగారావు, నిర్వాహకురాలు ప్రభావతి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు వివరించారు. శాకాంబరి అవతారానికి ముస్తాబవుతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు రేపు కూరగాయలతో అలంకారం చేయబడుతుంది. భక్తులెల్లరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే 18వ తారీఖు నాడు పళ్ళతో వివిధ రకాలైన పళ్ళతో అలంకారం చేయడం జరుగుతుంది.